దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, అన్నిటిలో నుండి మీకు విడుదలనిస్తాడట దేవుడు. అన్నిటిలో నుండి, శోధనలో నుండి, వేదనల నుండి, రోగముల నుండి, అన్నిటిలో నుండి కూడా దేవుడు మీకు విడుదలనిస్తాను అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అవును దేవుని బిడ్డలారా, మీకు విడుదల సమీపించుచున్నది. 2024 సంవత్సరంలో మీరు ఎలాంటి బంధకములో ఉన్నారో, ఎలాంటి బాధలో ఉన్నారో, ఎలాంటి సమస్యలు బంధింపబడి ఉన్నారో, ఎలాంటి రోగముల చేత మీరు బంధింపబడి ఉన్నారో, ఎలాంటి వేదనలో మీరున్నారో, ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు విడుదల సమీపించుచున్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనములో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం సెలవిస్తూ ఉంది. మొర్దెకై ఆ యొక్క హామాను చేసినటువంటి పరిస్థితిని తెలుసుకొని భయముతో ఎస్తేరు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చునని. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు మనుషుల ద్వారా నీకు విడుదల జరగలేదేమో, మనుషుల ద్వారా నీకు సహాయం రాలేదు కావచ్చు, డాక్టర్లు కూడా నీకు చేతులెత్తి ఉన్నారేమో, ప్రతి సమస్య కూడా నిన్ను విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నదేమో. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు, నీకు సహాయం చేయుటకు ఆయన నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్మకం కలిగి ఉండు. మొర్దెకై ఎప్పుడైతే ఎస్తేరుతో ఆ మాట అన్నదో, ఎస్తేరు ఉపవాసంతో ప్రార్థన చేసింది. మొర్దెకై కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. వారికి దేవుని యొక్క కార్యం చూసిన విడుదల జరిగింది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట కూడా అదే. నీకు విడుదల జరగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు విడుదలనిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. విడుదలనిచ్చేటటువంటి దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొరని ఆలకించిన దేవుడు, ఎస్తేరు జీవితంలో, యూదుల వంశంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ జాబ్లో కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా ఆయన నీకు విడుదలనిస్తూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిచ్చి ఉండదు కదా, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అవును దేవుని బిడ్డలారా, ఎస్తేరు మొరపెట్టింది, విడుదల పొందింది. మొర్దెకై మొరపెట్టి ఉన్నాడు, యూదులు మొరపెట్టి ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు. ఈరోజు నీవు మొరపెట్టు, నీకు విడుదల. దేవుని యందు నమ్మిక ఉంచు, నువ్వు సిగ్గుపడకపోదు అంట. నీ కుటుంబం సిగ్గునందుకు దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేపడుతున్నాడు. యెహోవా బంధింపబడిన వారందరికీ కూడా విడుదల చేసే దేవుడు, రోగములతో ఉన్నటువంటి వారందరికీ సహాయం చేసి స్వస్థతనిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అన్ని విధాలుగా ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు అనుభవిస్తూ ఉన్నా, దేవుడు మాత్రం నీకు విడుదలనిస్తాను, సహాయం చేస్తానంటున్నాడు. నీవు దేవునికి మొరపెట్టు, విడుదలనిస్తాడు, సహాయం చేస్తాడు, విజయమునిస్తాడు. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో కార్యం జరుగుతున్నట్టుగా మీరు మొరపెట్టండి. ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని దగ్గరగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు. నీకు విడుదల సమీపించింది అని చెప్పేసి అని
ఆ నడుము వంగిపోయినటువంటి తల్లితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీతో మాట్లాడి నీకు విడుదల ఇచ్చినట్లయితే విడుదల నీకు జరుగుతుంది. ఆ నమ్మకం నువ్వు ఉంచినట్లయితే ఆ విడుదలను బట్టి నీవు దేవుణ్ణి మహిమపరచును గాక. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.